హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడియో సెట్టింగ్స్ అండ్ టెక్. ఈరోజు మనం మాడిఫైడ్ ఫ్యూటెక్ అనేది తయారు చేసాము. సో దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది మనం ఇండికేషన్స్ ఇచ్చాను, నేను ఫ్రంట్ మన వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చాను, ఫుల్ గెయిన్ పెంచుకోవచ్చు. ఆ గెయిన్ సిస్టమ్ అనేది నేను డిఫరెంట్ ఇచ్చాను. ఎలా ఇచ్చానో మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దానికంటే ముందు, నా పేరు వచ్చేసి శ్రీధర్. నేను నివసించేది హైదరాబాద్లో, ఉప్పల్ నా ప్లేస్ వచ్చి, అండ్ నా నేటివ్ ప్లేస్ వచ్చేసి వరంగల్ నుంచి ఉప్పల్కి వచ్చి ఒక 7 to 8 years అవుతుంది. సో నాకు ఈ సౌండ్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఈ ఆడియో రష్లు, ఈ మాడిఫైడ్ ఆడియో రష్లు, మాడిఫైడ్ ఫ్యూటెక్లు తయారు చేయడం నా హాబీ అయిపోయింది. సో వెరైటీగా మనం తయారు చేసి ఇస్తుంటాం, ఒక్కొక్క మోడల్. నాట్ ఓన్లీ సీక్వెన్స్ కాదు, నార్మల్గా కాకుండా మీకు నచ్చినట్టు క్యాబిన్, మంచి క్యాబినెట్లో అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు అలా నేను తయారు చేసి ఇస్తాను. సో దీని లుక్ అయితే చూద్దాం. ఫ్రంట్ ప్యానల్ వచ్చి ఇక్కడ ప్లేట్తోని FT003 SW version 2 బోర్డు తీసుకున్నాను. ఇక్కడ ఫిక్స్ చేశాను. 2 స్క్రూస్ అయితే వాడాను. ఇక్కడ దీనికి నేను అడ్జస్ట్మెంట్ హోల్ చేశాను. ఇది సబ్బూఫర్ నాబ్, ఇది సెంటర్ నాబ్, సరౌండ్ నాబ్, ఫ్రంట్ నాబ్. ఓకే, ఇది మీరు గెయిన్ సిస్టమ్, వాల్యూమ్ కంట్రోల్స్ అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను, నేను ఎట్లా కనెక్షన్స్ ఇచ్చానో ఏంటో. సో డౌన్ వచ్చేసి ఇలా గ్లాస్ లెగ్స్ అయితే ఇచ్చాను. మీకు గ్రౌండ్లో మీరు పెట్టినప్పుడు, ఏదైనా ప్లేస్ చేసినప్పుడు, ఏదైనా మెటల్ మీద ప్లేస్ చేసినప్పుడు మంచిగా కరెక్ట్ సెట్ కావడానికి. ఇది వచ్చేసి బ్యాక్ లుక్, మీరు చూడొచ్చు. ఈ బ్యాక్ లుక్ వచ్చేసి మీరు ఏ క్యాబిన్లో అయినా ఇట్లా ఇండికేషన్స్ ఉంటాయి. నేను ఇండికేషన్స్తో సహా మీకు పర్ఫామ్ చేయబోతున్నాను. FL, FR, సబ్, సెంటర్, SL, SR అంటే ఈ సీక్వెన్స్ వచ్చేసి ప్రియాంప్ సీక్వెన్స్. సో సీక్వెన్సెస్ వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాను. ఇక్కడ మీకు PCB బోర్డు కూడా వేసుకోవచ్చు, ఇది ఎయిర్ ఫ్రీ గురించి. సో ఇప్పుడు బాక్స్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను, నేను ఏమేమి పార్ట్స్ వాడాను, గెయినర్ కంట్రోల్ ఎట్లా యూజ్ చేశాను, గెయినర్ బోర్డు ఎట్లా యూజ్ చేశాను, ఏ SMPS యూజ్ చేశాను, మీకు FT003 ఎట్లా నేను ఫిక్స్ చేశాను మీకు చూపించబోతున్నా. బాక్స్ అయితే తీస్తున్నా, పైన క్యాప్ తీసాను, మీరు చూడవచ్చు. ఈ FT003 ప్యానల్ అయితే ఈ పైన ఫిట్ చేశాను. ఇది SMPS వచ్చేసి ఇది వాడాను. SMPS చూడవచ్చు మీరు, ఇది SMPS. ఇది 12 volts 2 amp, 5 volts 2 amp వరకు పవర్ సప్లై ఇస్తుంది. గెయినర్కును పవర్ సప్లైకి SMPS అయితే వాడాను. ఈ గెయినర్ వచ్చేసి మనం తక్కువ స్పేస్తో కూడుకున్న చిన్న గెయినర్ బోర్డు. ఇది బేసన్ 5.1 గెయినర్ బోర్డు. సౌండ్ లేపడానికి మనకు 6 వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చాడు, మీరు చూడొచ్చు. ఆ 6 వాల్యూమ్ కంట్రోలర్స్ మీకు ఎలా యూజ్ అవుతాయి అంటే, నేను మొత్తం మ్యాక్సిమం వాల్యూమ్ కంట్రోల్ అయితే రేజ్ చేశాను. ఆ నాబ్స్ అనేది మొత్తం రైట్కి తిప్పి ఇక్కడ నాబ్స్ యూజ్ చేశాను. ఏ ఛానల్కి ఆ ఛానల్కి, ఇది ఫ్రంట్, ఇది రేరు, అది సెంటరు, నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసి ఇది సబ్. సో ఈ గెయినర్ ఫుల్ వాల్యూమ్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే మనకు సౌండ్ ఎక్కువ కావాలన్నా, పెంచుకోవడమా, తగ్గించడమా, ఒక్కొక్క ఛానల్కి ఎలా సెట్ చేయడం అనేది మనం ఈ నాబ్స్ కంట్రోల్ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఈ నాబ్ కంట్రోల్స్ మనకు ఫ్రంట్కి ఇట్లా ఇచ్చాను. సో ఫ్రంట్ అయితే మీరు ఇట్లా అప్ అండ్ డౌన్ వాల్యూమ్, రైట్కి తిప్పితే మ్యాక్సిమం ఫుల్, లెఫ్ట్కి తిప్పితే వాల్యూమ్ డౌను, అది అందరికి తెలిసిన విషయమే. సో మెయిన్స్ కార్డ్ వైర్ వచ్చేసి కూడా మీకు పవర్ సప్లై ఇచ్చుకోవడానికి మినిమం 3.5 meter to 4.5 meter ఇచ్చాను వైర్ ఎక్స్టెన్షన్ కొరకి. సో మీకు ఎవరికన్నా ఈ మాడిఫైడ్ ఫ్యూటెక్ బోర్డు కావాలంటే నా వీడియోకి కమెంట్ చేయండి, లైక్ చేయండి, అండ్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. Thank you friends for watching my video.